హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 8 అక్షరాల నామం, 812వ నామం పరమంత్ర విభేదిని. ఈ మంత్రంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం పరమంత్ర విభేదిన్యే నమః అని చెప్పుకోవాలి. ఇది ఒక అత్యద్భుతమైన మంత్రం. లలితా సహస్రం యొక్క శక్తిని తెలిపేది. అలాగే మనకి తెలియకుండా అయినా తెలిసి అయినా మనం కనుక లలితా సహస్రం చేస్తుంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని తెలియజేసేటువంటి ఇతరులు చేసే మంత్రాలు కానీ ప్రయోగాలు కానీ ఏవైనా ఉంటే వాటన్నిటినీ వెంటనే తిప్పికొట్టగలిగే శక్తి అమ్మవారి ఉపాసనలో ఉంది. అమ్మవారిని మనం జయత్సేన అని చెప్పుకున్నాం. అసలు అమ్మవారి సేనలన్నీ కూడా జయించే లక్షణాలు కలిగినటువంటివే. అమ్మకి మంత్రరాశి చాలా ఉంది. ఆమ్నాయ మంత్రాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా అస్త్రాలే. ఆ అస్త్రాలన్నీ కూడా అమ్మే. ఆవిడే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అసలు శ్రీచక్రంలోనే మొత్తం అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవతా మంత్రం ఒక్కొక్క ఆయుధం. అమ్మవారిని ఆరాధన చేస్తే ఆ మంత్రశక్తులన్నీ తోడుగా కాపాడుతూ ఉంటాయి. చిట్ట చివరికి అన్నిటికీ పరమార్థమైనటువంటి మోక్షాన్ని కూడా అమ్మ ఇస్తుంది. మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా నశింపజేసేటువంటిది అని చెప్పి కూడా దీనికి అర్థం చెప్పుకోవచ్చు. సృష్టిలో సుఖంగా ఉండాలనుకునేవారు నిజానికి 4 కోరుకుంటే చాలు. ధార్మికమైన కోరిక అంటే ఈ ధార్మికమైన కోరిక ఉండి ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి అసలు తప్పే లేదు. అది సంపద, ఆరోగ్యం, సత్కీర్తి. మన గురించి ఎవరో చెడుగా అనుకోకూడదు, మనం ఎవరి గురించి చెడుగా అనుకోకూడదు. ఇంకోటి ఏంటి, శత్రుబాధ లేకుండా ఉండటం, దరిద్రం, అపకీర్తి, అనారోగ్యం, శత్రుబాధ ఇవన్నీ కూడా శివ పూజ మొదలుపెట్టే వరకే ఉంటాయని చెప్పి శివపురాణం చెప్తోంది. శివార్చన చేయటం మొదలు పెడితే ఈ 4 పోతాయి. శివ పూజ అంటే మళ్ళీ అమ్మవారికి వేరే చేయాలా అండి, అయ్యవారికి వేరే చేయాలా అండి? అక్కర్లా. శివా శివశక్తి ఐక స్వరూపిణ్యే నమః. అమ్మే శివ, అమ్మే శివ. అమ్మను ఆశ్రయిస్తే ఆ తల్లే ఈ పరమంత్ర విభేదనగా పనిచేస్తుంది. దీనికి ప్రమాణం కూడా మనం మళ్ళీ ఎక్కడో ఎత్తుక్కోకర్లా. లలితా సహస్రం ఉత్తర భాగంలో చెప్పేశారు. అస్తిత్వం నామ సహస్రం సకృతత్ పఠితి భక్తమాన్ తస్యయే శత్రువస్తేషాం నిహంతి శరభేశ్వర అన్నారు. అంటే ఒక్కసారి భక్తిగా లలితా సహస్రాన్ని కనుక ఎవరైతే పఠిస్తారో అసలు వాళ్ళకి శత్రువులుంటే ఆ శత్రువుల సంగతి శరభేశ్వరుడు చూసుకుంటాడని చెప్పి లలితా సహస్రం చెప్పి. ఇది పుక్కిడి పురాణాలు కాదండి. అట్లాగే యోవాభిచారం కురుతే నామా సహస్ర పాఠకే నిర్వర్తా తత్క్రియాం హన్య తం వై ప్రత్యంగిరా స్వయం. అంటే ఎవరి మీదైనా సరే లలితా సహస్రాన్ని చదువుతున్న వాళ్ళు, లలితా సహస్రం చదవడం అంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాశ్రీ త్రిగుణ ఏవం లలితాంబిక ఇది కాదండి. లలితా సహస్రాన్ని చదవటానికి విధానం చెప్పారు పూర్వపీఠికలో. ఆ విధానం ప్రకారం భక్తి శ్రద్ధలతో ఎవరైతే కనుక లలితా సహస్రాన్ని పఠిస్తారో వాళ్ళ మీద కనుక ఏదైనా అభిచార ప్రయోగాలు కానీ మంత్రప్రయోగాలు కానీ చేస్తే ప్రత్యంగిరాదేవి స్వయంగా వచ్చి ఆ అభిచారాన్ని, ఆ మంత్రాలని తిరగగొడుతుంది. ప్రత్యంగిర ఈవిడెవరు? ప్రత్యక్ దృష్టితో వెళ్తే మనలో కనబడేటువంటి పరావాక్ రూపమే ప్రత్యంగిర. ఇది పరబ్రహ్మార్థం. అక్కడికి వెళ్తే మనకి మౌనం వస్తుంది, కానీ ఇంకా మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఉంటాయా? అసలు లలితా సహస్రం అంటే ఏదో 1000 నామాల సమాహారం. మనం రోజు పారాయణ చేసుకుంటే లలితమ్మ మనల్ని మంచిగా చూసుకుంటుంది. ఇదొక్కటే కాదండి. అది మహిమల పుస్తకం ఒకటే కాదు. అదొక జ్ఞాన గ్రంథం, అది ఒక మంత్ర గ్రంథం. సమస్త సమస్యలకి పరిష్కారాలు ఏదో ఒక మంత్ర రూపంలో లలితా సహస్రంలో మనకు దొరుకుతాయి. మనం ప్రతిరోజు చక్కగా సాధన చేసుకుంటూ ఉంటే ప్రతికూల శక్తులు మనల్ని బాధించకుండా ఉండడంలో అమ్మ చేస్తున్న ఒక నిఘానే ఈ ప్రత్యంగిరాదేవి. ఇది ఒక రక్షణ శక్తి. ఈ లలితా సహస్రాన్ని నిత్యం భక్తిగా పారాయణ చేస్తున్న వాళ్ళకి ప్రత్యంగిరా శక్తి చుట్టూతా కాపాడుతూ ఉంటుంది. పరమంత్ర విభేదినిలో వచ్చినటువంటి పరకి, పరబ్రహ్మస్వరూపంలో వచ్చినటువంటి పరకి ఇప్పుడు తేడా మనకుంది. ఇక్కడ పర అంటే ఇతరులని అర్థం, పరమంత్ర విభేదిని అంటే ఇతరులు చేసేటువంటి మంత్రాలను భేదించినది అని అర్థం. రామాయణంలో ఇంద్రజిత్తు నికుంభలా యోగాన్ని చేస్తూ ఉంటాడు. యాగాన్ని చేస్తున్నటువంటి ఇంద్రజిత్తుని లక్ష్మణుడు వెళ్ళి కొడతాడు. ఆ యాగం కానీ పూర్తయిందా ఇంద్రజిత్తు అజేయుడు. అక్కడ ఇంద్రజిత్తుని కొట్టింది లక్ష్మణ శక్తి కాదు, రామశక్తి. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్వ్యేది
పౌరుషేచ్ఛ ప్రతిద్వంద్వ శరణ్యం జహిరావణం అన్నారు. అంటే రామ అనే శబ్దాన్ని ఒక్కసారి తలుచుకొని ఆయన యొక్క సత్యాన్ని ఒక్కసారి స్మరించుకొని ఆ శక్తిని బాణం మీద ఆవాహన చేసి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు లక్ష్మణస్వామి. అప్పుడు అక్కడ పరమంత్ర విభేదనం జరిగింది. ఎవరైతే ధర్మానికి దేశానికి శత్రువులో అలాంటి వారి ప్రయోగాలను దెబ్బతీయాలి. రామ అనే శబ్దానికి లలిత అనే శబ్దానికి తేడా లేదు. రామో లలిత ఇద్దరూ ఒకటే. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్యామల ఒకటే అని చెప్తారు. ఈ మంత్రశక్తి చాలా గొప్పది. దాన్ని దేశక్షేమం కోసం వినియోగించుకోవాలి. పరమంత్ర అంటే ధర్మానికి శత్రువులైన వారి యొక్క దుష్ట తపస్సులను దెబ్బతీసే తల్లి అని చెప్పిన మనం నమస్కారం చేసుకోవాలి. ఇదంతా మనం భౌతికార్థంగా చెప్పుకుంటాం. ఈ నామానికి కనుక మనం తత్వార్థం తీసుకుంటే మంత్రం అంటే ఆలోచన, మంత్రి అంటే ఆలోచనాపరుడు. ఆ ఆలోచన మన మనసులోనే జరుగుతుంది. అది రహస్యం కనుక అది మంత్రం. స్వపర అంటే స్వ అంటే ఆత్మస్వరూపులైన అమ్మవారు, పర అంటే ఆత్మేతరములైనటువంటి ప్రాపంచిక విషయాలు. ఈ ప్రాపంచిక విషయాల వైపు వెళ్ళిపోతున్నటువంటి ఆలోచనలు అన్నీ పరమంత్రాలుగా కనుక మనం అనుకుంటే అమ్మవారిని ఆశ్రయించిన వాడికి అమ్మ నీ సాధన చేసేప్పుడు నువ్వే అనుగ్రహించు తల్లి, ఈ మనస్సు ఉందే నేను ఇక్కడ కూర్చొని లలితా సహస్రం చేస్తున్నాను కానీ విశ్వమంతా తిరిగి వస్తుంది, అలా తిరిగి రాకుండా నీ పాదాల మీద నా మనస్సు నుంచేలాగా నువ్వు నన్ను కరుణించమ్మా అని చెప్పేస్తే అదే పరమంత్ర విభేదం. ఇది ఇందులో గ్రహించాల్సిన అసలైన అర్థం. ఇంద్రియాలను నిగ్రహించడమే పాశహస్త, విషయబంధాన్ని తెంచడమే పాశహంత్రి, ఆత్మేతరాల నుంచి బుద్ధిని మరల్చి అమ్మ పాదాల మీద దృష్టిని పెట్టడమే పరమంత్ర విభేదం. ఈ అర్థాన్ని మనం కనుక అనుసంధానం చేసుకొని లలితా సహస్రాన్ని కనుక మనం పారాయణ చేస్తే అది మనలో ఉన్నటువంటి ఆలోచనలైనటువంటి అసలైన శత్రువులను తొలగిస్తుంది. అమ్మని ఆశ్రయిస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం పరమంత్ర విభేదిన్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.